సార్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏడాది పాలన తర్వాత రాజకీయంగా ఏం జరగబోతుంది అనేది గత వారం మనం చర్చించాం. అటువైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. వాటిలో పరోక్షంగా ప్రత్యక్షంగా కొన్ని సూచనలు చలోక్తులు అన్నీ కూడా ఉన్నాయి. ఓవరాల్గా ఎలా చూడాలి సార్? ఖచ్చితంగా ఒక ఈవెంట్ అయింది. మామూలుగా ప్రభుత్వాలు 5 ఏళ్ళకి ఎన్నిక అవుతాయి, ఏదైనా మధ్యలో సమస్యలు రాకపోతే. కానీ ఇప్పుడు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఏడాది 2 ఏళ్ళు 100 రోజులు ఇలా రకరకాల వేగంగా చూసుకునే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఇప్పుడు కూటమికి కావాల్సినంత మెజారిటీ ఉంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకే పుష్కలంగా ఉంది కాబట్టి దాని మనుగడకు వచ్చిన సమస్య ఏం లేదు. కానీ రాజకీయమైన ఉద్రిక్తతో అల్లులు, అలాగే మొదటిసారి ఒక మిశ్రమ ప్రభుత్వంలాగా నడవటము, పవన్ కళ్యాణ్ వేరే పార్టీకి చెందిన పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడము, రెండో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మొన్న ఏడాది సందర్భంగా జరిపిన సర్వేల్లో ప్రజల అసంతృప్తి కొంత పెరుగుతుంది. ఓ 50 మంది పాలకపక్షం ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చే అవకాశం లేదు, లేదా గ్రాఫ్ బాగా తగ్గుతుంది, ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి దీని మీద దృష్టి పెరిగింది. ఇంకోటి రెడ్ బుక్ అది ఎట్లాగో ఉంది కదా. కాబట్టి ఏం జరుగుతుందని అందరు ఎదురు చూశారు. నిన్న వాళ్ళు వార్షికోత్సవం పెట్టుకున్నారు, కానీ నిన్న విమాన ప్రమాదం జరగడం వల్ల అది వాయిదా కూడా పడింది. అందువల్ల ఏం జరిగిందని కనుక మనం చూస్తే ఇచ్చిన హామీల్లో చాలా హామీలు ఇంకా అమలు జరగాల్సి ఉంది. నిన్న తల్లికి వందనం అన్నది అమలు చేస్తామన్నారు నిన్న, అది కూడా జూలై 5కు వాయిదా వేశారు. జూలై 5 నుంచి అని ఇప్పుడు ప్రకటించారు. బట్ సంక్షేమంలో పోటీ పడడం మంచిదే, కానీ గతంతో ఇప్పటితో పాక్షికంగా ఉంది అనే ఒక అభిప్రాయం. దీని మీద సిపిఎం శ్రీనివాసరావు వాళ్ళు ఒక నివేదిక పుస్తకాలు కూడా విడుదల చేస్తూ ఒక మాట అన్నారు. కార్పొరేట్లకు ఇచ్చిన వాగ్దానాలేమో వెంటనే అమలు జరుపుతున్నారు వేగంగా, సామాన్య ప్రజలకు ఇచ్చిన హామీలేమో ఆలస్యం అవుతున్నాయి, వాయిదా పడుతున్నాయి. మెగా డిఎస్సి రాగానే జరుపుతాము, ఇన్ని వేల మందికి ఇస్తామని ఏడాది ఆలస్యంగా జరిపి అది కూడా తక్కువ ఉద్యోగాలకు పరిమితం చేశారు. సమయం ఎక్కువ కావాలన్నా ఇవ్వలేదు. అలాగే కార్పొరేట్లకు విపరీతమైన భూములు ఇస్తూనే ఉన్నారు. గతంలో ఇచ్చిన వాళ్ళు ఏం చేశారు, పెట్టారా లేదా, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, అవి ఆడిట్ చేయకుండా వాళ్ళకే మళ్ళీ విపరీతంగా ఇవ్వడం. పైకేమో టీసీఎస్ అని ఉంటుంది, దాంతో ప్రయోజనం పొందేవాడు అదానే ఉంటాడు. లేదు జగన్ హయాంలో సెకీ ఒప్పందం అవినీతిమయం అని అమెరికాలో నివేదిక వచ్చిందన్న దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఇలా ఇది వాళ్ళ విమర్శ. సరే, వైసీపీ వాళ్ళ విమర్శ మామూలే కదా, మేము అన్ని పథకాలు అమలు చేసాం, వీళ్ళు మోసం చేశారు, వాగ్దానాలన్నీ ఇచ్చి అమలు చేయలేదని వాళ్ళ విమర్శ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ట్వీట్లు పెట్టారు. ప్రజాస్వామ్యం వచ్చిన రోజు, అసలు ఎన్నికలు జరిగిందేమో స్వతంత్ర దినం, ప్రభుత్వం ఏర్పడిందేమో రిపబ్లిక్ డే అని నిన్న నా మిత్రుడు ఒక ఆయన ఎవరో చర్చలో చెప్తున్నాడు. ఆ స్థాయిలో వాళ్ళ ఇది ఉంది. చంద్రబాబు నాయుడు కూడా ఓపిక చేసుకొని అన్ని ఛానల్స్కు తెలుగు, ఇంగ్లీషు, జాతీయ అందరికి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. చాలా అభిప్రాయాలు ఈ క్రమంలో వచ్చాయి. అందులో ముఖ్యంగా ఎక్కువ మంది అడిగింది ఏంటంటే, సరే ప్రతిపక్షం అది ఎట్లాగో ఉంటుంది, కానీ జనసేన, తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ పాత్ర, ఐక్యత, ఇవి ఎక్కువగా అడిగారు. వాటి మీద ఏంటంటే లోకేష్కు ప్రమోషన్ ఇవ్వడం ఖాయం, యువ నాయకత్వం తయారవుతుంది, కసరత్తు చేస్తున్నాము, రావాల్సిందే. రామ్మోహన్ నాయుడు అని ఊరికే ఉదాహరణకు చెప్తున్నారు, కానీ లోకేష్కు నాయకత్వం బదలాయింపుకు కసరత్తు పూర్తయింది అనే ఇండికేషన్ ఇచ్చారు. రెండోది ఇతర కుటుంబ సభ్యులకు, అంటే ముఖ్యంగా ఆయన సతీమణి భువనేశ్వరి గారికి ఇంకా ఇతరులకు ఆ ఆలోచన లేదు అన్న ఒక సూచన కూడా ఆయన ఒకటి చెప్పారు. పవన్ కళ్యాణ్కు మీకు ఐక్యత ఎలా ఉంటుంది? బాలకృష్ణ ఎక్కడో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సూర్యచంద్రులాగా చిరకాలం జన్మజన్మలకు ఇది కొనసాగుతుంది అన్నారు. కొనసాగుతుందా లేదా అంటే ఇప్పుడు వాటి మీద పెద్దగా మాట్లాడాల్సినంత అవసరం లేదు, ఆయన మంచిగా ఉన్నాడు. ఈ పద్ధతిలో అంటే వీటన్నిటిలో స్పష్టమైన ఆలోచనలు, సంకేతాలు కనిపిస్తున్నాయి. మేము మొదటిసారి మిశ్రమ ప్రభుత్వం నడుపుతున్నాం కాబట్టి అని. అది అయిన తర్వాత ఒక సంకేతం మాటల్లో కాకుండా చేతల్లో ఇచ్చింది ఏంటంటే, కూటమి ఏడాది సందర్భంగా పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈ అడ్వర్టైజ్మెంట్లో చంద్రబాబు బొమ్మ పెద్దగా ఉంది కింద, పైనేమో ఇటువైపు ఆంధ్రప్రదేశ్ లోగో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి, ఇటువైపు పవన్ కళ్యాణ్, లోకేష్. ఇది చాలా కీలకమైన సంకేతం. కొత్త ప్రభుత్వం వచ్చాక చంద్రబాబు తన బొమ్మ, పవన్ కళ్యాణ్ బొమ్మ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పెట్టారు, ఆఫీసుల్లో కూడా పెట్టమన్నారు. సో ఆ స్థాయిలో జరిగిన దాని నుంచి
ఇప్పటికి వచ్చేసరికి లోకేష్ను పవన్ కళ్యాణ్ ఇద్దరిని కలిపి ఒకటే సైజులో ఫోటోలు పెట్టడము, అది ముఖ్యమంత్రి పక్కన కాకుండా పైన పెట్టడము. అంటే రేపు పొద్దున మళ్ళీ ఆ 2 ఫోటోలు కిందకి అలాగే దించుతారు. అదే ఒక రెండు కోణాలు ఉన్నాయి అక్కడ. అంటే పవన్ లాగా లోకేష్ కూడా ఉప ముఖ్యమంత్రి అవుతాడు అన్న సంకేతం దాంట్లో ఉండే అవకాశం చాలా ఉంది. రెండవది, ఇంకా శాశ్వతంగా మా ఐక్యత ఉంటుంది అని చెప్పడం కూడా పెద్ద ఆసక్తికరంగా ఉన్నట్టు లేదు. కానీ మిశ్రమ రాజకీయాలే ఉంటాయి అన్న మాట కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. మోదీ మీద ఏమాత్రం చిన్న మాట కూడా పడనివ్వలేదు. ఆ మొత్తంలో మతతత్వం గురించి ప్రశ్నిస్తే కూడా ఆయన ఏం జవాబు చెప్పకుండా కొంతమంది అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారని వ్యతిరేకులే అన్న పద్ధతిలో కూడా చెప్పారు. ఇంకొక అంశం ఏమంటే, జగన్ భయం, జగన్ వస్తాడనే భయంతో ఇన్వెస్టర్లు రావట్లేదు, అమరావతికి కూడా జగన్ వస్తాడని సింగపూర్ రావట్లేదు అని ఇంటర్వ్యూలలో చెప్పడం మటుకు మనల్ని ఇది గతంలో ఫస్ట్ టైం గవర్నమెంట్ అప్పుడు కూడా ఇలాంటి చెప్పారు. కానీ ఏడాది అయ్యాక కూడా, అంటే ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి ఇంకెవరో వస్తారు కాబట్టి వాళ్ళని చెప్పడం అనేది, వస్తారనే భయం ఉందని చెప్పడం, వాళ్ళకు ఉందని తను చెప్పడం నిజంగా అవసరమా లేదు? దానివల్ల ఎలాంటి మెసేజ్ ప్రజలకు వెళ్తుంది? మూడోది, ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారకుండా లేకపోతే ఇలా ఒకరే ఉంటారని ఎవరు చెప్పగలుగుతారు? అంటే లాస్ట్ టైం వచ్చిన ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి. మరి నిజంగా ప్రజలు ఎలా తీసుకుంటారో తెలియదు. కానీ అది మళ్ళీ మనం ప్రతిపక్షం అనేది మాట్లాడుకున్నట్టు అక్కడ మనం చూడాల్సి ఉంటుంది. వాళ్ళైతే మటుకు అన్ని సర్వేలు మాకు అనుకూలంగా ఉన్నాయి, ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మేము వస్తాం, ఈ పద్ధతిలో వాళ్ళ హడావుడి వాళ్ళు చేస్తుంటే ముఖ్యమంత్రి కూడా ఇలా మాట్లాడటం, లోకేష్ ఏమో లేదు అందరికీ ఒక్కొక్కరికి నేను చూపిస్తాను, ఇప్పుడు శాంపిల్ అయినట్టుగా చెప్పడం. నిన్న మాజీ మంత్రి పేరుని నాని అయితే అసలు మానసికంగా చచ్చిపోయాను, నా మీద కక్ష కట్టి కేసు పెట్టారు, ఈ పద్ధతిలో ఆయన ఎంతసేపు మాట్లాడారో తెలియదు. దాని మీద వేరే నా వీడియో ఉంది. కానీ ఇలా ఒక విధంగా కొంత ఉద్రిక్తత, కొంత అస్పష్టత వీటితో నడుస్తుంది. సంక్షేమ పథకాలు మటుకు ఇంకా పూర్తిగా అమలు కాలేదు. సూపర్ 6 అంటున్నారుగా, 126 హామీలు ఉన్నాయి, మీరు చాలా బాగా అమలు చేయలేదన్నది సమస్య. రైట్ సార్.